हरे राम हरे राम। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यमुना तीरावनचारी। यमुना तीरावनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यमुना तीरावनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय शरणारविंद भक्ति वेदांत स्वामी ईश्वर प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। श्रीमद् भागवतम 4వ స్కందం 6వ అధ్యాయం 48వ శ్లోకం. యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టధియః పృథగ్దృశః కుర్వంతి తత్ర హి అనుకంపయా కృపాం న సాధవః దైవబలాత్ కృతే క్రమం. यस्मिन् यदा पुष्करनाभमायया
यस्मिन् यदा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपाम् कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपाम् न साधवो दैवबलात्कृते क्रमम् न साधवो दैवबलात्कृते क्रमम् यस्मिन् यदा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपाम् न साधवो दैवबलात्कृते क्रमम् यस्मिन् यदा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपाम् न साधवो दैवबलात्कृते क्रमम् यस्मिन् यथा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपाम् न साधवो दैवबलात्कृते क्रमम् यस्मिन् यथा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपाम् न साधवो दैवबलात्कृते क्रमम् बैलात्कृते यस्मिन् यदा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपाम् न साधवो दैवबलात्कृते क्रमम् माताजी यस्मिन् यथा पुष्करनाभमायया दुरन्तया पुष्करनाभृशः कुर्वन्ति तत्र ह्यनुकम्पया न साधवो दैवबलात्कृते क्रमम् यस्मिन् यथा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपाम् न साधवो दैवबलात्कृते क्रमम् यस्मिन् यथा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः
दत्तह्यनुकम्पया कृपा అసాధవో దైవ బలాత్మృతే క్రమం. ఓకే, ప్రతిపదార్థములు. యస్మిన్ ఎచ్చటైనా, యదా ఎప్పుడు, పుష్కరనాభమాయయా పుష్కరనాభుడగు భగవానుని మాయాశక్తిచే, దురంతయా దుస్తరమగు స్పృష్టద్యః మోహితులై, పృథగ్దృశః భేద దృష్టి కలిగిన వారులు, కుర్వంతి చేయుదురు, తత్ర అచ్చట, హి నిక్కముగా, అనుకంపయ కరుణతో, కృపాం దయ, నా ఎన్నడును, సాధవః సాధు పురుషులు, దైవబలాత్ విధిచే, కృతే కావింపబడి, క్రమం శక్తి. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీ ప్రభుపాద వారిచే. హే ప్రభు, దుస్తరమగు భగవన్ మాయచే మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల ఒకవేళ అపరాధమునర్చినను కరుణాంతరుడగు సాధువు దానిని పట్టించుకొనడు. మాయా ప్రభావమున వారు అపరాధమునర్చుచున్నారని ఎరిగి అతడు తత్పరిహారార్థమై శక్తి ప్రదర్శన కావింపడు. భాష్యం. క్షమాగుణమే సాధు పురుషుని అనగా తపస్వి యొక్క సౌందర్యమని చెప్పబడినది. అనవసరముగా కష్టముల పాలు చేయబడినను సాధు మహాత్ములు ప్రతీకారము చేపట్టని సంఘటనలు విశ్వ చరిత్రలో ఎన్నో కలవు. ఉదాహరణకు పరీక్షిత్ మహారాజు ఒక బ్రాహ్మణ బాలునిచే అనవసరముగా శపింపబడెను. ఆ విషయమునకు ఆ బాలుని తండ్రియే తీవ్రముగా చింతించెను. కానీ పరీక్షిత్తు మాత్రము ఆ శాపమును అంగీకరించి బ్రాహ్మణ బాలుడు కోరినట్లుగా వారం రోజులలో మరణించుటకు సిద్ధపడెను. పరీక్షిత్ మహారాజు మహాసామ్రాట్టు, ఆధ్యాత్మిక భౌతిక శక్తి సంపన్నుడు అయినప్పటికీ కరుణ వలనను బ్రాహ్మణ వర్ణము పట్ల గల గౌరవము వలనను అతడు బ్రాహ్మణ బాలుని చర్యకు ప్రతీకారం చేయక 7 దినములలో మరణించుటకు అంగీకరించాను. పరీక్షిత్తు ఆ శిక్షను అంగీకరించడం ద్వారా శ్రీమద్ భాగవత ఉపదేశము జగత్తుకు వెల్లడి కాగలదని శ్రీకృష్ణ భగవానుడు కోరి ఉన్నందున అది ఆ రీతి జరిగెను. అనగా ఇతరుల లాభము కొరకు వైష్ణవుడు ఎంతటి కష్టమునైనను అనుభవింపగలడు. కనుక అతడు శక్తిని చూపినప్పుడు శక్తిహీనుడని తలచరాదు. పైగా సమస్త మానవాళి సంక్షేమం కొరకు అతడు ఓర్పు వహించి ఉన్నాడని అది సూచించును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మీలితమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానుతాం చ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. గత కొన్ని శ్లోకాలలో బ్రహ్మదేవుడు శివుడిని అర్థిస్తూ వైష్ణవుల యొక్క కృప ఎంత గొప్పది అనేది కీర్తిస్తూ ఉండడం జరిగింది. ఎందుకంటే శివుడు గొప్ప వైష్ణవుడని, మరి వైష్ణవులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం చాలా ఉన్నాయి.
అందులో క్షమాగుణం అనేది చాలా ముఖ్యం. ఒకటి క్షమాగుణం అనేది కూడా ఒకటి. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలనుకునే వాళ్లకు క్షమాగుణం అనేది చాలా ఆవశ్యకమైన లక్షణం అన్నమాట. ఎందుకు? చెప్పగలరు ఎవరైనా? సహనంతో ఉండడం వలన చైతన్య మహాప్రభు కూడా శిక్షాష్టకంలో చెప్తున్నాడు ఏంటి? తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అంతే కదా. అమానిన గౌరవాన్ని కోరుకోకుండా, గౌరవాన్ని ఆశించకుండా, మానదేన ఇతరులకు ఎప్పుడు గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉండాలి. అంతే కదా. మనం గౌరవం కోరుకున్నట్లయితే ఇతరులు మన పట్ల ఎప్పుడైనా అపరాధం చేసినప్పుడు వెంటనే దానికి ప్రతిచర్య చేయాలనుకుంటాం, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. మన గౌరవాన్ని ఆశించకపోతే అసలు అవమానింపబడే అవకాశం ఉందా? అందుకనే మన వైష్ణవులను చూస్తుంటాం భాగవతంలో ఎన్నో సందర్భాల్లో. మనకి ప్రభువుల వారు ఇక్కడ భాష్యంలో చెప్పినట్లు అనేక మంది వైష్ణవులు వాళ్ళు అవమానింపబడ్డా కూడా వాళ్ళు ప్రతీకారం చర్య ఏం చేయలేదు, దాన్ని సహించారు. ముఖ్యంగా ఇక్కడ ఉదాహరణ ఎవరి ఉదాహరణ ఇచ్చారు భాష్యంలో? పరీక్షిత్ మహారాజు. ఇంకా మనం చెప్పుకోవచ్చు చాలామంది వైష్ణవుల యొక్క చరిత్ర మనం చెప్పుకోవచ్చు. ఎన్నో సందర్భాలలో మనం చూసాం క్షమాగుణాన్ని వైష్ణవులు ప్రదర్శించడం. మనకు కూడా క్షమాగుణం ఉండాలని చెప్పేసి మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మనం అప్పుడప్పుడు క్షమిస్తూ ఉండొచ్చు కొందరిని. కానీ మనం భాగవతంలో కానీ ఇంకా ఇతర శాస్త్రాలలో చూసినప్పుడు వైష్ణవులు చూపించే క్షమా గుణం అనేది అది మన స్థాయికి అతీతమైనట్టుగా అనిపిస్తుంది. పరీక్షిత్ మహారాజు కావచ్చు, ఆయన మరణింపమని శపించినా సరే ఆయన దానికి ప్రతీకారం తీర్చుకోకుండా దాన్ని పూర్తిగా అంగీకరించాడు. అంతేకాకుండా ద్రౌపది తన పుత్రులందరూ సంహరింపబడినా కూడా సంహరించిన వ్యక్తిని క్షమించింది. అవునా కదా? అలా ఎవరైనా చేయగలమా? మనకు అలా అంతటి దయా హృదయం ఉందా? సాధారణమైన వ్యక్తులకు అంతటి దయా హృదయం ఉంటుందా? ఆ దుఃఖంలోనైనా సరే ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. అవునా కదా? సాధారణంగానైతే ఎవరైనా మనకు అపరాధం చేయగానే వెంటనే మనకి ఏమనిపిస్తుంది? నన్ను ఇలా అంటాడా, నాకు ఇలా చేస్తాడా, సరే నేనేంటో చూపిస్తాను వెంటనే అనుకుంటాం సాధారణమైన వ్యక్తులు. అలా కాకుండా వైష్ణవులు సాధన స్థాయిలో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు కొంచెం వాళ్ళకు జరిగిన అపరాధానికి ఇతరులను క్షమించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అది కూడా చాలా చిన్న చిన్న తప్పులకి క్షమించవచ్చు. కానీ పెద్ద తప్పులు జరిగినప్పుడు క్షమించడం అనేది అంత సులభం కాదు. కానీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. దానికే అందుకనే శాస్త్రంలో మనకు ఉదాహరణలు చూపించారన్నమాట. పరీక్షిత్ మహారాజు, ద్రౌపది, ఇంకెంతోమంది, అంబరీష్ మహారాజు దుర్వాసముని చేత అపరాధం చేయబడినప్పుడు ఆయన అసలు ఏమన్నాడు? అసలు మీరు అసలు నాకు ఏ అపరాధం చేయలేదు అని చెప్పాడు. దుర్వాసముని అంబరీష్ మహారాజు ఏమన్నారంటే, అసలు మీరు నా పట్ల ఏ అపరాధం చేయలేదు, అసలు తప్పంతా నాదే, నా యొక్క కర్మ వలన, నా యొక్క తప్పిదం వలనే ఇలా జరిగింది, అంతేకాని మీరు నాకు ఏ అపరాధం చేయలేదన్నారు. సో అది భక్తుని యొక్క భావం అన్నమాట. ఎందుకంటే భక్తులు ఇప్పుడు కూడా ఇంతకుముందు చైతన్య మహాప్రభు చెప్పినట్లు త్రినాదపి సునీచేన, అసలు నేను గౌరవానికి అర్హుడిని కాదు. ఎందుకు? ఎన్నో జన్మలో ఎన్నో పాపం చేసుకొని ఉన్నాను. మనకి ముందు శ్లోకాలు చూసాం. ముందు శ్లోకాల్లో భాష్యంలో ప్రభువుల వారు రాశారు, తత్తేన కంప సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం. ఆత్మకృతం. మనకి ఏదైనా జరిగిందంటే దానికి కారణం ఏంటి? ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా అపరాధం జరిగినా, ఏదైనా దుఃఖం కలిగితే దానికి కారణం ఆత్మకృతం. అవునా కదా?
అందులో ఏమైనా సందేహం ఉందా? సో మనం చేసిన దానికి మనం శిక్షను అనుభవిస్తాం. అందుకని మనం తర్వాత శ్లోకంలో కూడా చూస్తుంటాం. ప్రతి జీవి కూడా తను చేసిన పాపకర్మకు శిక్షణ అనుభవిస్తుంటాడు. దానికి మళ్ళీ వాళ్ళని శిక్షించి ఆ, ఉపయోగం ఏమిటి? అవునా కదా? విధి ఏం చేస్తుంది? ప్రతి జీవి తను చేసిన పాపానికి శిక్షణ ఇస్తుంది, విధిస్తుంది. పాపమని కదా, అపరాధం చేసినా సరే అపరాధం కూడా ఒక రకమైన పాపమే. అవునా కదా? చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రతిదానికి కూడా జీవి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. అలాంటప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ మనం శిక్షించి ఉపయోగం ఏంటి? ఆ వ్యక్తిని ఎవరైనా మనకు అపరాధం చేశాడనుకోండి, ఎవరైనా మనకి హాని చేశాడనుకోండి, వాళ్ళని మనం శిక్షించి ఉపయోగం ఏంటి? ఒకవేళ మనం విడిచిపెట్టినా సరే వాళ్ళకి శిక్ష తప్పించుకోగలరా? చేసిన పనికి అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక సమయంలో పక్షుల శిక్షను అనుభవించక తప్పదన్నమాట. అదే మనం చూసాం మొదటి స్కందంలో, శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ధర్మ మరియు ధాత్రి వాళ్ళిద్దరు కూడా కలిపురుషుడి చేత దండించబడినప్పుడు అక్కడ పరీక్షిత్ మహారాజు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణలో వాళ్ళిద్దరు ఏమంటారు? ఇది మా విధి ప్రకారం మేము దుఃఖిస్తున్నాం, దీనికి ఎవరు కారణం మాకు తెలియదు. ఒకవేళ నీకు తెలిస్తే ధర్మం ప్రకారం వాళ్ళకి విధించాల్సిన శిక్ష నువ్వు విధించు అని చెప్పేసి విడిచిపెట్టమని చెప్తారు. అవునా కదా? కర్మ సిద్ధాంతం అర్థం చేసుకున్న వాళ్ళు, ధర్మం అర్థం చేసుకున్న వాళ్ళ యొక్క భావం అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి అసలు ఇతరులు మన పట్ల అపరాధం చేసే అవకాశం ఎక్కడుంది? ఇక్కడ ఈ భాషంలో కూడా చెప్పారు కదా, ప్రతి ఒక్కరు కూడా దుస్తరముకు భగవన్మాయచే మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల ఒకవేళ అపరాధము నచ్చినను కరుణాతరంగుడకు సాధువు దానిని పట్టించుకొనడు. మరి జీవుడు అపరాధం చేస్తాడు, కానీ దేనివల్ల? మాయా ప్రభావం చేత. గుణాల ప్రభావం ఉన్నంత వరకు తప్పులు జరుగుతూనే ఉంటాయి, దాన్ని నివారించలేము. గుణాల ప్రభావంలో ఉన్నవారు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవడం వలన ఉపయోగం లేదు అని చెప్పేసి ఇక్కడ బ్రహ్మ చెప్తున్నారు అన్నమాట. నేను ఈ జీవి ఇలాంటి తప్పు చేశాడు అని చెప్పడంలో ఉపయోగం లేదు. ఎందుకంటే గుణాల ప్రభావం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగో తప్పు చేస్తారు, దానికి మనం దండించాల్సిన అవసరం లేదు. ఒకవేళ గుణాల ప్రభావం చేసిన తప్పుకి వాళ్ళు శిక్షణ అనుభవింపక తప్పదు. సో మరి ఏంటి? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏమి శిక్ష విధించకుండా విడిచిపెట్టాలా? ప్రభుత్వం అంతా కూడా వాళ్ళని విడిచిపెట్టాలా ఏ శిక్ష విధించకుండా? విధి ప్రకారం ప్రతి ఒక్కరు కూడా శిక్షణ అనుభవింపక తప్పదు. ఆ విధి ప్రకారమే ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేయబడింది. భగవంతుడు శాస్త్రాలలో మనకిచ్చిన విధి విధానాలను అనుసరించే ఈ న్యాయ విధానం అనేది ఏర్పాటు చేయబడింది. అవునా కదా? మరి అది కూడా భగవంతుని యొక్క అనుజ్ఞ ప్రకారమే నడుస్తుంది. కాబట్టి ఆ చట్టం ప్రకారం న్యాయ వ్యవస్థ ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించాలి. సో అందులో తప్పులేదు. కానీ న్యాయ వ్యవస్థ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తే ఇంకా ఎవరు కూడా తప్పు చేయకుండా నివారించుకోవడానికి ప్రయత్నించారు. అందరూ కూడా తప్పు చేస్తూనే ఉంటారు. అవునా కదా? మనకు 10 అపరాధాల్లో కూడా చెప్పబడింది ఏంటి? నామ్నో బలాద్యస్య పాపబుద్ధి. అంటే జపం చేస్తున్నామనే ధైర్యంతో మళ్ళీ తప్పులు చేస్తే అది కూడా అపరాధమే అన్నమాట. భగవంతుడు నామని జపిస్తున్నాం, ఎన్నిసార్లు తప్పు చేసినా సరే మళ్ళీ క్షమిస్తారు అని చెప్పేసి మళ్ళీ అపరాధాలు చేస్తూనే జపం చేస్తే ఉపయోగం లేదన్నమాట. అవునా కదా? కానీ వైష్ణవులు అలా అనుకోరన్నమాట. సో అలా అంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అపరాధం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ వైష్ణవులు ఎవరైతే భక్తి మార్గంలో పురోగమించాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా నాకు అపరాధం జరిగిందని అనుకోరన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ఆ భావనలో ఉండాలి. అది చాలా కష్టం.
కానీ ప్రయత్నించాలి. మనం అందుకని ఇప్పుడు భాగవతంలో ఉదాహరణ ఎన్నో చెప్తున్నారు ప్రభుపాల వారు. సో మరి భక్తుల యొక్క కృప మాత్రమే కాకుండా క్షమాగుణమే ఎంత గొప్పదైతే భగవంతుని యొక్క క్షమాగుణం ఇంకెంత గొప్పది. మనం చూస్తుంటాం ఏంటి చైతన్య మహాప్రభు రూపంలో భగవంతుడు మనకి లీలలు చేయడానికి వచ్చినప్పుడు మరి ఆయనకి ఏమని చెప్పారు? కృష్ణ మహావదన్యాయ అవతారం అన్నారు. మహావదన్యాయ అంటే ఉదార భావము, అంటే క్షమాగుణం కలిగిన వారు, అంటే జీవులకి తన కృప చూపించడానికి వాళ్ళని రక్షించడానికి భగవంతుడు వస్తున్నాడు అన్నమాట. అలా అంటే అన్ని అవతారాల్లో భగవంతుడు జీవులను ఎలా ఉద్ధరించాలని ఆలోచిస్తుంటాడు. కానీ చైతన్య మహాప్రభు రూపానికి వచ్చేసరికి మహావదన్యాయ అన్నారు అన్నమాట. అన్ని అవతారాల్లోకెల్లా గొప్ప కృపను చైతన్య మహాప్రభువు చూపిస్తాడంట. అందుకని ఆయన ఏమన్నారు? మహావదన్యాయ అన్నారు కూడా. ఎలాంటి కృప అంటే సాధారణంగా మనం చూస్తుంటాం ఎటువంటి గతి లేని వాళ్ళకు కూడా, ఎటువంటి గతి లేని వాళ్ళంటే వాళ్ళకి ఇంకా జీవితంలో వాళ్ళకి జరిగే పరిస్థితులకి వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇంకా నేనేం చేయాలి, నేనేం చేయగలను, నేనేం చేయలేను, నేను బ్రతికుండి వృధా. బంధువులు ఉంటారు, ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ వృధా. ఈ ఉద్యోగం వల్ల నాకు ఉపయోగం ఏంటి, ఈ బంధువుల వలన నాకు ఉపయోగం ఏంటి, నా ఐశ్వర్యం వలన నాకు ఉపయోగం ఏంటి, నేను జీవించి ఉపయోగం ఏంటి అని కొందరికి అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు జీవితంలో జీవించి ఉండడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు నేను ఉండకూడదు అని అనుకునే పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి గతి ఏమి ఉండదన్నమాట. ఇంకేం చేయాలి జీవితంలో అని వాళ్ళకు ఒక గమ్యం అనేది ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా గమ్యంగా భగవంతుడు ఉంటాడు. గతి లేని వాళ్ళకు కూడా తనే గతి అయి నిలుస్తాడనమాట భగవంతుడు. అంతేకాకుండా మరి జీవితంలో అప్పటికే గతి ఉన్న వాళ్ళకు, గమ్యం ఉన్న వాళ్ళకు, వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో గమ్యం ఉంటుంది. ఓకే, నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి కుటుంబం ఉంది, ఏదో ఆనందంగా ఉంటారు. కానీ అటువంటి వాళ్ళకు కూడా అంతకంటే ఉన్నతమైన గమ్యంగా భగవంతుడు, ఉన్నతమైన గతిగా భగవంతుడు వాళ్ళ ఎదుట నిలుస్తాడంట. గతి లేని వాళ్లకు గతి అయి ఉంటాడు. అప్పటికే జీవితంలో ఏదో ఒక గతి ఉన్న వాళ్ళకి అంతకంటే ఉన్నతమైన అత్యున్నతమైన గతిగా భగవంతుడు నిలుస్తాడన్నమాట. అందుకని ఆయన ఏమన్నారు? మహావదన్యాయ అవుతారు. ప్రతి ఒక్కరిపైన కూడా తన కృపను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. జీవుడు ఎన్నో తప్పులు చేసి భౌతిక ప్రపంచానికి వచ్చాడు, వాళ్ళని ఎలా ఉద్ధరిద్దామని భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు మనకి మళ్ళీ మళ్ళీ. అందుకని మనం చూస్తాం ఇప్పుడు చైతన్య మహాప్రభు ఈ భౌతిక ప్రపంచానికి కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచానికి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినప్పుడు జగన్నాథపురిలో తన లీలల్ని ప్రదర్శించాడు. ఆ సందర్భంలో మనం చూసినట్లయితే రథయాత్ర సందర్భంలో జగన్నాథుడు రథం పైన ఊరేగుతుంటాడు. జగన్నాథుడి చుట్టూ కూడా ఎవరుంటారు? భక్తులు ఉంటారు. భక్తులకి బయట చుట్టూ సాధారణమైన పుణ్యాత్ములు కొందరు భగవంతుని దర్శించుకోవడానికి, భగవంతుని కృపను పొందడానికి వాళ్ళు అక్కడ దర్శనం కోసం రావడం జరుగుతుంది. అవునా కదా? మధ్యలో జగన్నాథుడు, చుట్టూ భక్తుల చుట్టూ పుణ్యాత్ములు. వాళ్ళ ముగ్గురు మధ్య కూడా పరస్పరం వినియోగం జరుగుతుందన్నమాట. అంటే రెసిప్రొకేషన్, భగవంతుడికి భక్తులకి మధ్య మరియు భగవంతుడు ఆ యొక్క పుణ్యాత్ముల మధ్య, మరి భక్తులకి పుణ్యాత్ముల మధ్య కూడా ఒక రకమైన రెసిప్రొకేషన్ ఏమంటారు? వినిమయం, పరస్పర వినిమయం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ మూడు సంబంధాలు ఆ రథయాత్రలో జరుగుతుంటాయి. చూడండి, జగన్నాథుడు ఏ భావంలో ఉన్నాడు? రథయాత్ర జరుగుతున్న
సందర్భంలో జగన్నాథుడి యొక్క భావం ఏంటి? జగన్నాథుని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అదే గుండిచా మందిరానికి తీసుకెళ్తుంటారు, కానీ ఆ భావం ఏ భావంలో తీసుకెళ్తున్నారు? గోపికలు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బృందావనానికి తీసుకెళ్తుంటారు కదా. మరి అప్పుడు కృష్ణుడు ఏ భావంలో ఉంటాడు? జగన్నాథుడు ఏ భావంలో ఉన్నట్లు? జగన్నాథుడు రాధారాణిని అంటే గోపికలని కలుసుకోవాలని చెప్పేసి ఆ భావంలో ఉంటాడు అనమాట. అంటే రాధారాణికి దూరంగా విరహం, రాధారాణి పట్ల గోపికల పట్ల విరహ భావంతో ఉంటాడు, అవునా కదా. మరి ఆ యొక్క రథం చుట్టూ చైతన్య మహాప్రభు ఉన్నారు. చైతన్య మహాప్రభు ఒక భక్తుడి రూపంలో అవతరించాడు కదా. మరి భక్తుడి యొక్క భావం ఏంటి? చైతన్య మహాప్రభు భావం ఏంటి? చైతన్య మహాప్రభు ఎవరు? కృష్ణుడే, కానీ రాధారాణి భావంలో ఉన్నాడు అనమాట. జగన్నాథుడు కృష్ణుడి భావంలో, రాధ యొక్క విరహంలో, అంటే గోపికల యొక్క విరహం, ముఖ్యంగా రాధ యొక్క విరహంలో ఉన్నాడు. కింద కృష్ణుడు రాధారాణి భావంలో విరహంతో కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరి యొక్క కలయిక అక్కడ జరుగుతుంది. అది ఉన్నతమైన ఉన్నతమైన భావం అన్నమాట. యాక్చువల్లీ అక్కడ జరిగేది వియోగం తర్వాత మళ్ళీ సంభోగం, అంటే కలుస్తున్నారు. అది ఉన్నతమైన భావంలో భగవంతుడు మరియు కింద కూడా భగవంతుడే, కానీ రాధారాణి భావంలో ఉన్నారన్నమాట. ఆ వినిమయం ఒక విధంగా జరుగుతుంది. జగన్నాథుడు అక్కడికి అసలు మందిరం నుండి బయటికి ఎందుకు వచ్చాడు? అర్హత లేని వాళ్ళు, అంటే మందిరంలోకి ప్రవేశించి భగవంతుని దర్శించుకోవడానికి అర్హత లేని వాళ్ళకి తన కృపను ఇవ్వడానికి జగన్నాథుడు బయటికి వచ్చాడు, అవునా కదా. అర్హత లేని వాళ్ళందరికీ కూడా దర్శనమిస్తాడు ఆ రోజు. ఆ విధంగా జగన్నాథుడికి మరియు సామాన్య ప్రజలకి, అంటే పుణ్యాత్ములకి అందరికీ కూడా ఆ యొక్క సంబంధం అనేది ఆ విధంగా జరుగుతుంటుంది. అంటే ప్రజలందరూ కూడా భగవంతుని యొక్క కృపను ఆ రోజు పొందుతారు, ఆ అనుభూతి పొందుతారు ఆ రోజు. అర్థమవుతుందా? ఈ రెండు సంబంధాలు మనం చూస్తున్నాం. కానీ మూడో సంబంధం ఏదైతే ఉందో, అంటే భక్తులకి మరియు ఈ పుణ్యాత్ములైన సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క కృపను పొందుతారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే భక్తులను చూస్తారో, భక్తులకి భగవంతుని పట్ల ఉన్న భావం ఎప్పుడైతే వాళ్ళు ప్రదర్శించినప్పుడు వీళ్ళు చూస్తారో, వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సాధారణమైన ప్రజలకు ఏమనిపిస్తుంది? అంటే భగవంతునికి భక్తులకి మధ్య సంబంధం ఇలా ఉంటుందా అన్న భావన వాళ్ళలో కలుగుతుందన్నమాట. చైతన్య మహాప్రభుని చూసినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట, అసలు ఇలాంటి రథయాత్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదనుకున్నారంట. సాధారణంగా రథయాత్రకి ఎంతమంది వస్తారో చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ మంది భగవంతుని దర్శించుకోవడానికి వచ్చారండి. చైతన్య మహాప్రభుని దర్శించుకోవడానికి కూడా వచ్చారండి. ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారంట, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. ప్రతి ఒక్కరు కూడా ఒక తన్మయత్వంతో నృత్యం చేస్తున్నారు. చైతన్య మహాప్రభు చుట్టూ ఉన్నారు. జగన్నాథ రథం యొక్క చుట్టూ చైతన్య మహాప్రభు, ఎక్కడ చూసినా ఏ బృందంలో చూసినా చైతన్య మహాప్రభు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్నాథుని చూసిన దర్శనం, జగన్నాథుని దర్శించుకున్న ఆనందంలోనే కాకుండా చైతన్య మహాప్రభుని చూసినప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళకేంటి, ఒక భక్తుడు, అంతే కదా. చైతన్య మహాప్రభు ఎలా నృత్యం చేస్తున్నాడు? తను నృత్యం చేస్తున్నప్పుడు తన యొక్క శరీరంలోని అంగాలన్నీ కూడా, అంటే ఒక్కొక్క ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం విడిపోయినట్లు అనిపిస్తుందంట. ఒక్కొక్క ఎముక ఒకటి నుండి ఒకటి విడిపోయి కేవలం చర్మం చేత కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నాయంట. చేతులు అలా దూరంగా వెళ్ళిపోతున్నాయి, చేతులు కాళ్ళు ఎంతో ఎత్తుగా ఎగురుతూ నృత్యం చేస్తున్నాడు చైతన్య మహాప్రభు. అది చూసి ఆ ప్రజలందరికీ, అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా చాలా ఆనందం కలిగిందంట. ఇది తన్మయం చెందారనమాట. అసలు భగవంతుని దర్శించుకున్నప్పుడు ఇలాంటి తన్మయత్వం మనకు కలగాలి, అసలు ఇది నిజమైన భక్తి అంటే అనే భావన వాళ్ళలో కూడా కలిగింది. అంటే భగవంతుడు తన కృపను నేరుగానే కాకుండా భక్తుల ద్వారా కూడా చూపిస్తున్నాడు అన్నమాట. సామాన్య ప్రజలందరూ కూడా భక్తులను చూసి వాళ్ళు ప్రేరణ పొందుతున్నారు.
అది ఆ విధంగా ఏంటంటే భగవంతుడు జీవులను ఉద్ధరించడానికి ఏదో ఆ, ఆ, జీవులు వాళ్ళు తప్పు చేసి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చారు. భగవంతుడు విడిచిపెట్టాలనుకుంటే జీవులకు ఎప్పుడు కూడా ఇంకా మోక్షాన్ని పొందే అవకాశం ఉండదు. అవునా కదా? ఈ భగవంతుడు ఏంటంటే మళ్ళీ 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 వీళ్ళని ఇలా జీవుల్ని ఉద్ధరించాలని ఆలోచిస్తుంటాడు అనమాట. అదే ఆయన యొక్క కృప. జీవులు చేసిన తప్పులకి భగవంతుడు ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ జీవుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తుంటాడు. అందుకనే జీవుడు ఎప్పుడైనా సరే తప్పు చేసినప్పుడు భగవంతుడు కళ్ళు మూసుకుంటాడంట. కానీ జీవుడు ఎప్పుడైనా సరే భగవంతుడిని కొద్దిగా సేవించినా సరే భగవంతుడు వెంటనే జగన్నాథుడిలాగా పెద్దటి కళ్ళు చేసుకొని చూస్తుంటాడు అనమాట. ఆ సేవ చేయడం మొదలుపెట్టాడు, సేవ చేస్తున్నాడని చెప్పేసి చూడడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. కానీ జీవుడు తప్పు చేసినప్పుడు భగవంతుడు ప్రతి తప్పును లెక్క పెట్టాలంటే ఇంక జీవుడికి ఎప్పుడు కూడా మోక్షం లభించదు, ముక్తి లభించదు. అవునా కదా? అందుకనే భగవంతుడైనా సరే వైష్ణవులైనా సరే సాధారణమైన జీవుల పట్ల అంటే ఈ భౌతిక బంధాల్లో చిక్కుబడి అంటే భౌతిక గుణాల ప్రభావంలో చిక్కుపోయిన వాళ్ళపైన కృప చూపించకపోతే వాళ్ళు ఎప్పుడు ఉద్ధరింపబడలేరు అనమాట. అందుకని ఇక్కడ బ్రహ్మ ప్రార్థిస్తున్నాడు, వాళ్ళ గుణాల ప్రభావంలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి వాళ్ళని శిక్షించకూడదని కాదు, వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి, వాళ్ళ తప్పు సరిదిద్దబడాలి. కానీ వాళ్ళని పూర్తిగా సంహరించాలనుకుంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి గతి ఉండదు అని చెప్పేసి బ్రహ్మ ఇక్కడ ప్రార్థిస్తున్నాడు అన్నమాట. అలా భగవంతుడి యొక్క కృప చాలా గొప్పది. వైష్ణవులు కూడా ఆ కృపను అందరికీ పంచాలనుకుంటారు అన్నమాట యాక్చువల్గా. అందుకని సాధువులు ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ చెప్పారు కదా, తపస్సులు క్షమాగుణమే సాధు పురుషుని అనగా తపస్సుని యొక్క సౌందర్యం అని చెప్పబడినది. మరి క్షమించడం అంటే సాధువులు ఎప్పుడు కూడా తమకు జరిగిన అపరాధాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ భగవంతుడికి కానీ ఇతర భక్తులకు కానీ అపరాధం జరిగినప్పుడు సహించారు అన్నమాట. కానీ మనకు జరిగిన అపరాధాన్ని మాత్రం ప్రతి ఒప్పుడు కూడా భక్తులు క్షమించడానికి, తనకు జరిగిన అపరాధాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఎందుకంటే అసలు వాళ్ళు అపరాధాన్ని స్వీకరించారు, అసలు అపరాధం జరిగిందని కూడా అనుకోరు. ఎందుకు? ఇప్పుడు పూర్తిగా తత్వం తెలిసిన వాళ్ళు కాబట్టి జరిగింది ఏదైనా సరే వాళ్ళ యొక్క విధి ప్రకారం, వాళ్ళ కర్మ ప్రకారమే, విధి ప్రకారమే జరిగిందని భావిస్తారు. కాబట్టి ఎవరేం చేసినా సరే వాళ్ళు అపరాధంగా స్వీకరించారు అన్నమాట. కాబట్టి నేను క్షమించాలి అని కూడా వాళ్ళు అనుకోరు. ఓకే, నువ్వేదో తప్పు చేసావు, నేను క్షమిస్తున్నాను అని అనుకోరు అన్నమాట. అంబరీష్ మహారాజ్ ఏమన్నారు చివరికి, అసలు మీరు నా పట్ల ఎటువంటి అపరాధం చేయలేదు, నా కర్మ ప్రకారం ఈ విధంగా జరిగిందని చెప్పేసి అంటారు. అది భక్తుల యొక్క భావన. అందుకనే మనం భక్తిలో పురోగమించాలంటే ఈ క్షమాగుణం అనేది అందరూ పెంపొందించుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. లేకపోతే ఎవరైనా సరే మన పట్ల అపరాధం చేయగానే దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇంకా ఆ ప్రతీకారం తీర్చుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ అపరాధంగా భావిస్తారు, మళ్ళీ దానికి మళ్ళీ వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇలానే జరిగి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాం. సో కాబట్టి భౌతిక ప్రపంచంలో జీవుడు తప్పులు చేయడం, అపరాధం చేయడం అనేది చాలా సహజం. కానీ దాన్ని క్షమించడానికి వైష్ణవులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు చెప్పండి. చీమనైనా వైష్ణవులు శివుని యొక్క అనుచరులందరూ కూడా అక్కడికి యజ్ఞం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఓకే.
ఓకే. మంచిది. అవును. వైష్ణవుడు చీమ కూడా హాని చేయడు. అలాంటప్పుడు శివుడు ఎందుకు మరి అలా ఆ, మనం చూసినట్లయితే అసలు ఆ పార్వతితో పాటు అంటే సతీతో పాటు భూతగణాదులందరినీ కూడా తన యొక్క అనుచరులందరినీ కూడా శివుడు పంపించాడు. ఎందుకోసం? అసలు సతీ ఎందుకు వెళ్ళింది? సతిని పంపించాడా శివుడు? సతీనే వెళ్ళొద్దన్నాడు. కానీ సతీ లేదు నేను ఖచ్చితంగా వెళ్తానంటే తను అక్కడ ఏం జరుగుతుందో, సతీ అవమానింపబడితే తను ఎటువంటి ఆ, నిర్ణయం తీసుకుంటుందో, ఏం చేస్తుందో అని తనకు రక్షణ కోసం అనుచరులందరినీ కూడా పంపిస్తాడనమాట శివుడు. అసలు నిజానికి వాళ్ళందరినీ వెళ్ళమని కూడా శివుడు ప్రత్యేకంగా ఏం చెప్పాడు. వాళ్ళందరూ వెళ్తారు, వాళ్ళందరూ కూడా వెళ్తారు. కానీ మనకందరికీ తెలుసు శివుడి యొక్క అనుచరులు ఎవరు? ఆ? అంటే ఏ భావం ఏ గుణంలో ఉంటారు? ఎక్కువ మంది తమ గుణంలో ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇలా చేయడంలో ఆశ్చర్యమేం లేదనమాట. ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాం అంతగా పరిణతి చెందని వాళ్ళందరూ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఏమైనా జరిగితే ఇంక వీళ్ళు ఆరాధించే వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు అపరాధం జరిగినప్పుడు వాళ్ళు క్షమించవచ్చు. కానీ వాళ్ళ అనుచరులు మాత్రం దానికి కొన్నిసార్లు చాలా తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటారనమాట. కొన్నిసార్లు అవసరం లేనంత ప్రతీకారం తీర్చుకుంటారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే శివుడి యొక్క అనుచరులు చాలామంది తమో గుణంలో ఉంటారు కాబట్టి అది ఆ విధమైన చర్యలు చేశారనమాట. శివుడు దాన్ని ఏం ఆశించలేదు, అలా చేయాలని ఏం ఆశించలేదు. వాళ్ళందరినీ శివుడేం పంపించలేదు, అలా చేయమని కూడా చెప్పలేదు. నిజానికి ఒక విధంగా శివుడు కూడా దుఃఖించాడు అలా జరిగినందుకు శివుడు కూడా దుఃఖించాడు. కానీ ఏంటంటే ఇది నా నియంత్రణలో లేదు అనే భావంలో శివుడు ఉన్నాడు అనమాట. ఎందుకంటే తను వీలైనంత వరకు నియంత్రించడానికి ప్రయత్నించాడు, సతిని వెళ్ళకుండా నిలపడానికి ప్రయత్నించాడు. కానీ సతి వెళ్ళిన తర్వాత అలా జరుగుతుందని ఆయనకు ముందే తెలుసు. ఎవరిని ఆపలేము, అంటే వీళ్ళందరినీ కూడా నియంత్రించలేమని ఆయన అనుకున్నాడు అనమాట. అందుకని ఆయన వెళ్ళలేదు మళ్ళీ అక్కడికి. కొన్నిసార్లు వైష్ణవులు అలాంటి పరిస్థితుల్లో ఉంచబడతారనమాట. వైష్ణవులు ఎప్పుడు కూడా ఎంతమంది చెప్పినట్లు చీమ కూడా హాని చేయరు. ఎటువంటి గొడవలు జరగకుండా నియంత్రించడానికి వైష్ణవులు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు విధి ఎలా ఉంటుందంటే చేజారిపోతుంది అనమాట. నియంత్రించడం చాలా కష్టం. అలాంటి సందర్భం శివుడిది కూడా అలాంటి పరిస్థితి అనమాట. కాబట్టి వాళ్ళందరూ శివుడి యొక్క అనుచరులు చేసింది కూడా తప్పు కాదు. ఎందుకంటే శివుడు మరియు సతీ అక్కడ అవమానింపబడ్డారు కాబట్టి వాళ్ళు ప్రతీకారంగా అలా చేయడం ఒక విధంగా తప్పేం కాదు. కానీ అంత తీవ్రంగా అవసరం లేదని మనం చెప్పలేము. ఎందుకంటే సతీ అక్కడ దేహాన్ని త్యాగం చేసింది కాబట్టి అది అంత ఆశించే విషయం ఏం కాదు, అలా జరగకుండా ఉండాల్సింది. కానీ ఏదైనప్పుడు కూడా ఆ పరిస్థితి అందుకనే అంటారన్నమాట. యాక్చువల్లీ ఆ యొక్క దక్ష యజ్ఞం అనేది అది నియంత్రణ కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా నియంత్రణ కోల్పోయిన పరిస్థితి అనమాట. యాక్చువల్లీ అక్కడికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా నియంత్రణ కోల్పోతారు. చివరికి అక్కడ ఉన్న ఋషులు, బ్రాహ్మణులు అందరూ నియంత్రణ కోల్పోతారు. ఇక్కడ నందీశ్వరుడు అందరూ కూడా నియంత్రణ కోల్పోతారు అన్నమాట. సో కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? శిక్షకు తప్పు చేసిన వాళ్ళు శిక్షకు అర్హులే. అంటే గుణాల ప్రభావం చేసి. హరే కృష్ణ.
సో తప్పు చేసినా సరే, గుణాల ప్రభావంలో తప్పు చేసినా సరే శిక్షకు అర్హులే. ఎందుకంటే గుణాల ప్రభావం నుండి బయటపడడానికి అవకాశం ఉన్నా సరే గుణాల ప్రభావంలో ఉండడం అనేది జీవుడి యొక్క తప్పే. కాబట్టి శిక్షకు అర్హులే. కానీ అది ఎలా జరగాలి? ధర్మం ప్రకారం జరగాలన్నమాట. ధర్మం ప్రకారం ఏంటి? న్యాయ వ్యవస్థ అనేది భగవంతుడు ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం వాళ్ళు శిక్షింపబడాలి. అంతేకాని ధర్మం ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు శిక్షింపబడాలి. అంతేకాని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అపరాధం జరిగిందో, ఎవరికైతే హాని జరిగిందో వాళ్ళు వాళ్ళు అంటే శిక్ష వాళ్ళు నేరుగా విధించడానికి ప్రతిసారి అర్హులు కాకపోవచ్చు. సో అంటే ఇక్కడ మనకి భాగవతంలో ఒక ఎక్స్ట్రీమ్ ఉదాహరణ ఇవ్వబడింది అనమాట. అంటే అక్కడ పరీక్షిత్ మహారాజు తెలుస్తుంది, అని నేరుగా చూడలేదు. కలిపురుషుడు ధర్మదేవతను శిక్షించే అంటే పరీక్షిత్ మహారాజు నేరుగా ఆ సందర్భంలో లేడు. కానీ అక్కడ అర్థం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, అసలు ఏం జరిగిందని చెప్పేసి. ఆయన చేతిలో ఏంటది గొడ్డలి అది ఉంటుంది. అంటే అక్కడ జరిగిందన్న విషయం అది స్పష్టంగా తెలుస్తుంది. కానీ కేవలం అంటే పరీక్షిత్ మహారాజు ధర్మ మరియు భూమిని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. అంటే వాళ్ళు అపరాధం తీసుకోలేదన్నమాట. మా విధి ప్రకారమే జరిగిందని వాళ్ళు ఆ భావనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా లేరు. కానీ అక్కడ జరిగిన విషయం అర్థం చేసుకోవడం చాలా సులభం అన్నమాట. అందుకని వాళ్ళు చెప్పలేదు. అలా కాబట్టి మనకి ఎప్పుడైనా అంటే సాధారణంగా అలా జరిగినప్పుడు ఎవరు తప్పు చేశారని తెలియజేయడంలో తప్పేం లేదు. కానీ ఆ చేసిన తప్పుకు శిక్ష మనమే నేరుగా విధించకూడదు అన్నమాట. చట్టం ప్రకారం, న్యాయ వ్యవస్థ ప్రకారం, ధర్మం ప్రకారం ఎవరైతే శిక్షను విధించాలో వాళ్ళ శిక్షను విధించేలా చేయడంలో తప్పేం కాదు. హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय.